హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టెన్ వరల్డ్. క్రిస్పీగా టేస్టీగా ఉండే చెక్కలను ఆంధ్ర స్టైల్ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోస్ మొదటగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా పిండిని జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట ముందు నానబెట్టిన పెసరపప్పును తీసుకోవాలి. మనం చేసే చెక్కలు క్రిస్పీగా రావాలంటే బటర్ను 100 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తగినంత సాల్ట్, పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్క, కారం, కరివేపాకును తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి అల్లం సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ముందుగా పెట్టుకున్న పిండిలోనికి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కరివేపాకు, సాల్ట్, కారం వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం నానబెట్టుకుని పెసరపప్పును కూడా వేసి బాగా కలపాలి. వెన్నను కూడా తీసుకొని పిండిలో వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి వేడి నీళ్ళను కాగబెట్టుకోవాలి. కాగబెట్టి నీళ్ళని తీసుకొని పిండిలో పోస్తూ కలయబెడుతూ పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముద్దలు లేకుండా కలుపుకున్న పిండిని బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్ను తయారు చేసుకొని ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకొని మనం ఏ సైజులో చెక్కలను కావాలనుకుంటున్నామో ఆ సైజులో బాల్స్ను తయారు చేసుకోవాలి. తర్వాత పూరీ ప్రెస్ని తీసుకుని ఇట్లా ఒక కవర్ని పెట్టుకొని పూరీ ప్రెస్ తోటి ప్రెస్ చేస్తే ఇలా రౌండ్ షేప్లోని చెక్కలు తయారవుతాయి. వీటిని కాగబెట్టిన నూనెలో వేయాలి. లైట్ గోల్డ్ కలర్ రాగానే చెక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉండే ఈ చెక్కలను ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. ఇలా క్రిస్పీగా టేస్టీగా ఉండే చెక్కలను పెద్దవారైనా చిన్నపిల్లైనా చాలా ఇష్టంగా తింటారు. మొదటిసారిగా ఈ చెక్కలను తయారు చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మొదటిసారిగా మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.